వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో ఇంకొక క్లే నెక్లెస్ చేసుకున్నాను నా శారీకి మ్యాచింగ్గా. అది ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో చూడడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. అలా చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ఈ నెక్లెస్ కూడా ఎవ్రీ టైం నేను ఎయిర్డ్రై క్లే యూస్ చేస్తాను కదా, అదే యూస్ చేస్తున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోయింది. నేను రీసెంట్గా ఒక లెనిన్ శారీ తీసుకున్నాను అనమాట. దానికోసం ఇది చేసుకుంటున్నాను. లెనిన్ శారీస్ మీదకి ఇలాంటివి బాగుంటాయి కదా, క్లే జ్యువెలరీ. సో ఇక్కడ ఎక్కడొక దగ్గర మధ్యలో శారీ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. దీనికి ఏంటంటే కొంచెం రెక్టాంగిల్ షేపుల్లా కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ పెండెంట్ పెట్టుకుంటున్నాను అనమాట. దీనికి కావాల్సిన డిజైన్ నేను ఇప్పుడు కొంచెం థిక్గా లైన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ లైన్స్ యాడ్ చేయడం అప్పుడు కొంచెం థిక్గా యాడ్ చేస్తే మనం కలర్స్ యాడ్ చేసిన తర్వాత అవి హైలైట్ అవుతాయి. ఇలా యాడ్ చేసిన తర్వాత పెండెంట్ కొన్ని బీడ్స్ కొంచెం అటాచ్ చేసుకుంటున్నాను. బేసిక్గా నాకు ఇలాంటి క్లే నెక్లెసెస్ ఏంటంటే యూట్యూబ్ చేయకముందు కూడా చేసుకునేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయడం. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాను అనిపించిందంటే ఏదో ఒక నెక్లెస్ డిజైన్ చూసుకొని చేసేసుకుంటాను వెంటనే. నాకు మంచి టైం పాస్ అవుతుంది. అండ్ ఈ చైన్కి కావాల్సిన బీడ్స్ కూడా చేసుకుంటున్నాను. ఈ బీడ్స్ చేస్తున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఉండాలి కదా, లేకపోతే అన్ఈవెన్గా ఉంటే అంత అందంగా అనిపించదు. ఇక్కడ ఏంటంటే వన్ మోర్ ట్రిక్ ఏం యూజ్ చేశానంటే ఒక మెటల్ స్ట్రింగ్ లాంటి వైర్ లాంటిది ఉందన్నమాట. దానికి ప్రతిదానికి హోల్ పెట్టడానికి బదులు ఇలా ఈ స్ట్రింగ్కి గుచ్చేసి వదిలేసాను అనమాట. అలా అయితే అవే ఆరిపోతాయి కదా, హోల్ కూడా అన్నిటికీ ఒకేలా వస్తాయని చెప్పేసి అలా పెట్టుకున్నాను. ఈ ట్రిక్ అయితే నాకు బాగా యూజ్ అయింది ఈసారి. తర్వాత ఇయర్ రింగ్స్ కూడా అదే షేప్లో చేస్తున్నాను, చిన్నవి అంతే. అలాగే దీనికి కూడా లైన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మెటల్ వైర్కి పెట్టానని చెప్పాను కదా, అలా పెట్టడం వల్ల ఏమైందంటే నాకు పెయింట్ వేసినప్పుడు కూడా చాలా ఈజీ అయింది. అందుకని అలా చేశాను. ఎవరికైనా ఇదొక టిప్ కింద బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ పెండెంట్కి వచ్చినట్లయితే దీని బేస్ కలర్ ఎవ్రీ టైం దేనికైనా ముందు మనం బ్లాక్ అనేది కామన్. సో బ్లాక్ అనేది వేసేస్తున్నాను. ఈ బ్లాక్ వేసేసుకున్న తర్వాత కాసేపు డ్రై అయిన తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్పుడు యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏ కలర్స్ తీసుకుంటున్నానంటే నా శారీ కొంచెం పింకిష్ రెడ్లా ఉంటుంది. ఆ కలర్ కాంబినేషన్లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, సో అదే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం యూస్ చేసే కలర్స్ అని వన్ సింగిల్ కోట్లో వేస్తే సరిపోదు. ఒకసారి ఒక కోట్ వేసిన తర్వాత మళ్ళీ మనం 2 కోట్స్ వేసుకోవాలి. ఇంకా బాగాలేదనిపిస్తే మళ్ళీ ఇంకో కోట్ వేసుకోవాలి. అప్పుడే మన కలర్స్ అనేవి బాగా వస్తాయి. లేదంటే లైన్స్లా కనిపిస్తుంది కాబట్టి మనం కోట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇలాంటి నెక్లెసెస్ చేయడానికి కొంచెం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను సింగిల్ కోట్ వేసినట్టయితే ఎలా లైన్స్ కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో గ్యాప్స్. అందుకని మనం కొన్నిసార్లు డబుల్ కోట్, కొన్నిసార్లు 3 కోట్ కూడా వేయాల్సి వస్తుంది. యాక్చువల్గా పెద్ద పెండెంట్స్ అలాంటి వాటికి ఈజీ అవుతుంది. చిన్న చిన్న వాటికి వేయాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకో దానికి లైన్స్ క్రాస్ అవుతాయి కదా. సో అలా నేను ఇంతకు ముందు కూడా 3 వీడియోస్ చేశాను ఇలాంటి నెక్లెసెస్ చేయడం. అవి కూడా చాలా బాగా వచ్చాయి, అందరికీ బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మన పెండెంట్కి ఎలా కలర్స్ వేసుకున్నాం అలాగే కలర్స్ వేసుకోవాలి. అండ్ ఈ నెక్లెస్లు అవి కూడా చాలా హెవీగా ఉంటాయి అనుకుంటున్నారేమో. అంత హెవీ అయితే ఉండవు, లైట్ వెయిట్గానే ఉంటాయి. మనం జనరల్గా వేసుకునే నెక్లెస్ లాగా అంతే వెయిట్ ఉంటాయి. కొంచెం ఏంటంటే క్లాసీ లుక్ యాడ్ అవుతుంది అనమాట. మనం కాటన్ శారీస్, లెనిన్ శారీస్ అండ్ కాటన్ కుర్తీస్, కాటన్ డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం ట్రెండీ లుక్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కాటన్ శారీస్ అలా వేసుకున్నప్పుడు మనం ఏమి జ్యువెలరీ అలా పెట్టుకుంటే అంతగా బాగోదు కదా. ఇలాంటి చిన్న వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా 2 ఇయర్ రింగ్స్ని నేను పెయింట్ చేసేసుకున్నాను.
చూసారు కదా, నేను స్ట్రింగ్కి పెయింట్ చేసుకొని ఈజీ అయింది అని చెప్పేసి లాస్ట్ టైం ఏంటంటే ఒక బౌల్లో వేస్ట్ చేశాను అనమాట. అవి డ్రై అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తే ఆ పెయింట్ పోతుంది. సో అలా కాకుండా ఇలా స్ట్రింగ్కి పెట్టి చేయడం వల్ల ఏంటంటే టూ సైడ్స్ ఒకేసారి వేసేసుకున్నాను. అండ్ కలర్ కూడా మనం ఎందులో పెట్టాం అందులో బౌల్కి స్టిక్ అయిపోకుండా ఉందన్నమాట. నాకైతే ఈ ట్రిక్ బాగా నచ్చింది. సో ఇలా వేసేసుకున్నాను. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే వీటిని తీసేసి థ్రెడ్కి గుచ్చేసుకున్నాను అనమాట. సో ఏంటి క్విక్గా డ్రై అయిపోయాయి అండ్ ఈవెన్ కలర్ టోన్ కూడా వచ్చింది. ఇలా మనం రిమైనింగ్ దండంతటికి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అన్నీ ఈక్వల్గా వేసుకున్నాను. తర్వాత మన ఇయర్ రింగ్కి వెనకాతలు ఉక్కు పెట్టేసుకోవడమే. కొంచెంసేపు ఉంచితే డ్రై అయిపోతాయి కదా, అప్పుడు మనం పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్గా నా రెడీ అయిపోయింది నా నెక్లెస్. ఓకే, నేను వేసుకొని కూడా చూస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.